తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం జెడ్పీ హైస్కూల్లో 3వ విడత అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ ఒక్కో రైతు ఖాతాలో 6,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు. భీమవరం నియోజకవర్గంలో 3వ విడతలో 8,335 మంది రైతులకు 4.72 కోట్లు జమ కానున్నాయని, కూటమి ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడత 6,000 రూపాయల చొప్పున దాదాపు 46.85 లక్షల మంది ఖాతాల్లో 2,808 కోట్లు జమ కానున్నాయన్నారు. ఇది రైతులకు మరో అతిపెద్ద పండుగ అని, ఉగాది పండుగ ముందుగానే రైతులకు వచ్చిందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో 4,000, ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మరో 2,000 విడుదల చేయనుందని, దీంతో ఏపీ రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలు చొప్పున జమ కానుందన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు, రైతులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైస్ ఎంపీపీ, కార్పొరేషన్ డైరెక్టర్లు, సొసైటీ బ్యాంక్ చైర్మన్లు, డైరెక్టర్లు, మండల అధ్యక్షులు, కార్యదర్శులు, ఏఎంసీ చైర్మన్, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టి ప్రతి పథకం కూడా అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సంవత్సరానికి 20,000 రూపాయలు అకౌంట్ లో వేయాలని ఆలోచన చేయటం. 3 విడతలో ఇది 3వ విడత. మొదటి విడత 7,000 రూపాయలు, 2వ విడత 7,000 రూపాయలు, 3వ విడత 6,000 రూపాయలు వేయడం జరుగుతుంది. ఇది 6,000 రూపాయలు ఇప్పుడు మీ అకౌంట్ లో పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు, 6,000 రూపాయలు మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. దీనివల్ల రైతు సంవత్సరానికి 20,000 రూపాయలు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి కింద ఉపయోగపడుతుందని, రైతు సంతోషంగా ఉంటాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. మొదటి విడత 8,335 మంది రైతులకు 5.63 కోట్లు ఇవ్వడం జరిగింది. 2వ విడత 8,335 మంది రైతులకు 5.68 కోట్లు ఇవ్వడం జరిగింది. 3వ విడత 8,335 రైతులకు 4.72 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 16 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో రైతుల కోసం 16 కోట్లు ఇవ్వడం జరిగింది. దీనివల్ల రైతు 20,000 తీసుకుని చిన్న రైతు సంతోషంగా వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అలాగే నియోజకవర్గంలో 5,930 మంది కౌలు కార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే ఫసల్ బీమా కింద 5,807 మంది రైతులకు 2,939 హెక్టార్లో ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మన నియోజకవర్గంలో 6 గ్రూపులకి రాయితీపై డ్రోన్ అందించడం జరిగింది. ఆ డ్రోన్లు ఇప్పుడు పురుగు మందు గుర్తు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. అంతేకాకుండా సుమారు 39,31,50,000 రూపాయలతోటి సబ్సిడీ తోటి పవర్ టిల్లర్లు, కల్టివేటర్లు, స్ప్రేయర్లు ఇవ్వడం జరిగింది. రైతు బాగుండాలి, రైతుకు మేలు చేయాలనే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. దానిలో భాగంగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులకు మేలు జరగాలి, చివరి ఉన్న ఎకరాలకు కూడా నీరు అందాలని ఆలోచన చేసి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించడం జరుగుతుంది. అత్యంత వేగవంతంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రాయలసీమకి, ఆంధ్రాకి మంచినీళ్లు, సాగునీరు ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైతుల సేవలో మన మంచి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ గ్లోబల్ ఉద్యానవన హబ్, ఉద్యానవన పంటలు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ గ్లోబల్ ఉద్యాన హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్వా రైతులకు మంచి సపోర్ట్ ఇస్తుంది. రాయితీపై ₹1.5కే యూనిట్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ బజార్లు ఏర్పాటు చేసి రైతులకు ఇంటి వద్దకు తాజా సరుకులు పంపించి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రైతు కోసం ఎంత చేసినా కూడా తక్కువే. రైతు బాగుండాలంటే ఆ దున్నే భూమి, ఆ సారం ఎలా ఉంది, దానికి ఏ మందులు వాడాలి, ఏ పురుగు మందులు వాడాలనే ఆలోచనతోటి రైతు ముందుకు వెళ్ళడానికి వ్యవసాయ డిపార్ట్మెంట్ ప్రత్యేక సూచనలు చేసి రైతు మంచి పంట పండించడానికి ఆలోచన చేయవలసిన బాధ్యత వ్యవసాయ శాఖ మీద ఉంది.
ఏ తెగులు వచ్చినా అది ఎలా నివారించాలి, ఆ నివారించడానికి కావాల్సిన మందులు ఏమిటి, అవన్నీ కూడా వ్యవసాయ శాఖ వారు రైతులకు సూచనలు ఇస్తారు. దయచేసి రైతులు వ్యవసాయ శాఖ వారి సూచనలు ఫాలో అయితే మేలు జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. మంది వ్యవసాయ దేశం, వ్యవసాయ దేశానికి ఎక్కువ మంది, భారతదేశంలో ఎక్కువ మంది వ్యవసాయం మీద జీవిస్తారు. వారందరికీ మేలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి. ఆ సహకారం తీసుకుని రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తీసుకుని దాని ద్వారా మీరు వ్యవసాయం చేసినట్లయితే మేలే జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. పంట కాలంలో మురికాలం గురించి చెప్పారు. ఈ సీజన్లో ఈ దాళవ పంట అవగానే అన్ని పంట కాలంలో మురికాలంలో తవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడైనా సరే మీకు ఇబ్బందులు ఉంటే మా దృష్టికి ఇప్పుడే తీసుకురండి. దాని మీద ఎస్టిమేట్ చేయించి ఆ కాలం తవ్వించి ఏర్పాటు చేస్తాను. అలాగే తొక్కోడు డ్రైన్ మీద ఉన్న బ్రిడ్జి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఎప్పటి నుంచి చెప్తున్నారు. నేను 3 టర్ముల నుంచి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాను. అది అవ్వలేదు. ఈసారి పుష్కర ఘాట్లో పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. 99% అది అయిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇవన్నీ చేసి రైతులకు మేలు జరగాలి, రైతులు బాగుండాలి, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచించడం మన ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరు తీసుకోండి. రైతులకు ధాన్య కొనుగోలు విషయంలో కానీ, రైతులకు సబ్సిడీలు ఇచ్చే విషయంలో కానీ ముందుండి పనిచేస్తుంది. కాబట్టి ఈ చక్కని ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. రైతు సేవే మా భాగ్యంగా భావించి మేము పనిచేస్తామని, ఎన్డీఏ కూటమి రైతులకు మేలు జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు అన్నారు. కాళ్ల మండలం కోనల్పల్లి గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల ఉపాధ్యక్షులు ఓగిరాల రాజేష్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ఎంత ఎక్కువ చేస్తే పార్టీ అంత గుర్తింపు ఇస్తుందన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్త నాయకులుగా ఎదగాలన్నారు. లక్ష్యం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, ఉపాధ్యక్షులు గడిరాము, దొడ్డనపూడి గ్రామ సర్పంచ్ కొల్లి సుబ్బారావు, కోలన్పల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు పానకల రామకృష్ణ, కటారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఒక ఆశయంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది మన పవన్ కళ్యాణ్ గారు. మరి 150 మందితో ఈ జనసేన పార్టీని క్రియాశీలక సభ్యులుగా ఉండి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ రోజు ఆ 150 మంది అల్లా ఈ రోజు రాష్ట్రంలో లక్షలాదిగా ఈ యొక్క జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యులుగా ఉండి జనసేన పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసిన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా కీలకంగా ఉన్న విధంగా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు మరి మొన్న 2024లో 21 సీటు మరి ఆ కూటమిలో ఎమ్మెల్యే స్థానాలు తీసుకుని మరి 21 స్థానాలు కూడా గెలిపించి 2 ఎంపీ స్థానాలు కూడా గెలిపించి 100% స్ట్రైక్ రైట్ తో ఇవాళ ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా పార్టీ నిలిచిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క జనసేన పార్టీ. మరి అటువంటి జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఇలా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అటు మోడీ గారితో కానీ ఇటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇలా కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఎవరెళ్తున్నారు. ఈ రోజు ఈ జనసేన పార్టీ స్థాపించడానికి కూడా కారణం బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం, బడుగు పేదవారి కోసం ఈ పార్టీని మరి పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. ఏదైతే ఆశయంతో ఈ యొక్క జనసేన పార్టీని స్థాపించారో ఆయన పూర్తి స్థాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కళ్ళకన్నారో ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రం మన కోసం తిరుగుతుంటే మనం ఒక 400 రూపాయల సభ్యత్వం చేసుకోవటానికి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే 400 రూపాయల సభ్యత్వం మనకేదో జరిగితే మన కోసంగా చేసేది. మనం 400 రూపాయలు కడతామంటే ఎవరికి ఏది జరిగినా రాష్ట్రంలో దాంట్లో మనం కూడా భాగస్వాములు అవుతాం. మన డబ్బు కూడా వాళ్ళకి ఇస్తున్నాం. ఆ దృష్టితోటే మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. ఇంకా సభ్యత్వాలకు కూడా 17వ తారీఖు వరకు టైం ఉంది. ప్రతి ఒక్కరు కూడా జనసేన సభ్యత్వం తీసుకుంటే జనసేన సభ్యత్వం అన్నా సరే, భారతదేశం సైన్యంలో చేరినా సరే ఒకటే. జనసేన సభ్యత్వానికి అంత విలువ ఉంది. ప్రతి జన సైనికులు కూడా దగ్గరుండి సభ్యత్వాలు ఇంకా చేయించాలని కోరుకుంటున్నాం.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలతో పుట్టుకొచ్చిన పార్టీ జనసేన పార్టీ అని, జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉంటే ఒక వరమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి తోట వాసు అన్నారు. శనివారం ఆకివీడు ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు, నాయకులకు, వీర మహిళలకు, కార్యకర్తలకు 13వ వార్షిక పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత శ్రీ కుందేల పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర జనసేన పార్టీ నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, జిల్లా నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, పట్టణ నాయకులకు, గ్రామ నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బలంగా జనసేన పార్టీ గొంతుకు వినిపించాలని 2014 మార్చి 14వ తారీఖున జనసేన పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నుండి జనసేన పార్టీకి వెన్నుదనుగా నిలిచిన ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి, ప్రతి సభలో, ప్రతి మీటింగ్లో, ప్రతిసారి కూడా గుండెల్లోంచి వచ్చే మాట కూడా, హృదయంలోంచి వచ్చే మాట కూడా నాకు జన సైనికులు, వీర మహిళలే ముఖ్యం. నన్ను వెన్నెట్టి నిల్చున్నవారు వారే, నాకు తోడుగా ఉన్నవారు కూడా వారే, నన్ను నిలబెట్టింది కూడా వారే, నా వెనకాల ఉన్నది కూడా వారే అని ఎన్నోసార్లు కొనియాడారు. జన సైనికులు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీ యొక్క విధి విధానాలు కానీ, జనసేన పార్టీ సిద్ధాంతాలను కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని కానీ చాలా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లిన స్ఫూర్తే ఈ రోజున మనం 21 మంది ఎమ్మెల్యేలని, ఇంత ఎంపీలని మనం గెలుచుకోవడం జరిగింది. మరి అదే స్ఫూర్తితోటి 5వ సభ్యత్వ నమోదు కార్యక్రమం, అంటే ఉద్యమ నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క 2026 సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి, రాష్ట్ర ప్రతి గ్రామంలో, పల్లిలో, పట్టణంలో కూడా ఎవరైతే జన సైన్యం ఉన్నారో, జన సైనికులు ఉన్నారో, వీర మహిళలు ఉన్నారో వారి యొక్క కష్ట సాధ్యంతో ఈ యొక్క ఉద్యమ సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక నాయకుల గొప్పతనం కాదు, ఎవరి యొక్క గొప్పతనం కాదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపుతోటి ఈ యొక్క జన సైన్యం అందరూ కూడా ఈ ఉద్యమాన్ని, సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఎప్పుడు కూడా మీరందరూ పవన్ కళ్యాణ్ గారి యొక్క గుండెల్లో ఎప్పుడు కూడా స్థిరస్థాయిగా నిలుస్తారని, మీరు ఎప్పుడు కూడా మీ యొక్క సహకారం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని, ఈ జనసేన పార్టీ ఒక భావజాలాన్ని ఇంకా ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్లి ఏదైతే ఆశయ సాధన కోసం ఈ పార్టీ నిర్మించారో మనందరం కూడా కృషి చేద్దామని మనసారా కోరుకుంటూ. నేషనల్ ల్యాబ్ టెక్నీషియన్స్ డే సందర్భంగా భీమవరం ల్యాబ్స్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం ప్రణమ్స్ హోటల్లో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణరాజు, డాక్టర్ ఎస్ గౌతమ్లు మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ చేయడంలో ల్యాబ్లు, టెక్నీషియన్స్ ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నాణ్యమైన సేవలు అందిస్తున్న టెక్నీషియన్స్ ను అభినందించారు. అనంతరం సంఘం అధ్యక్షులు ఏఎస్ఎన్ రాజును ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ సెక్రటరీ పి సత్యబాబు, కోశాధికారి మోహన్, కమిటీ సభ్యులు బలే యేసుబాబు, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ల్యాబ్ అసోసియేషన్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ టెక్నీషియన్స్ డే సందర్భంగా అందరూ కూడా గ్యాదర్ అయ్యి వీళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు అందరితో కూడా కలిసి ఇలా ఒక ఫంక్షన్ చేసుకోవడం చాలా సంతోషకరం. దానికి నన్ను ఒక ముఖ్య అతిథిగా నన్ను కూడా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా ఒక డాక్టర్ కి పేషెంట్స్ కి మధ్యలో ఉండే ఒక జెన్యూన్ వారధులు.
అసలు వ్యాధి నిర్ధారణ కోసం డాక్టర్ దాకా చేరవేసి తద్వారా మంచి ట్రీట్మెంట్లు అందించుకొని ఆ పేషెంట్ బయటపడటానికి ముఖ్య భూమికను పోషిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ కూడా బాగుండాలని చెప్తానని, వాళ్ళందరూ కూడా ఇలాగే ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఫంక్షన్స్ ఎన్నో చేసుకోవాలని, వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే సందర్భంగా ఈ రోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పళ్ళు అవి పంచడం జరిగింది. థాలసీమియా వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక బాబు షాబాద్ భీమవరం వాస్తవ్యుడు. ఆ బాబుకి బిఎంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి వెళ్ళడానికి కావలసినటువంటి 20 లక్షల రూపాయలు సుమారు తనకు అవసరం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందాక ప్రదర్శించడం జరిగింది. సో దానికి అనుగుణంగా మా మిత్రుడు ఒమిక్స్ ల్యాబ్ విజయ డయాగ్నోస్టిక్స్ పాలకొల్లు అండ్ భీమవరం ఆయన 10,000 రూపాయలు డొనేషన్ ని ఆ బాబుకి అందిస్తున్నారు. ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ గౌతమ్ గారు 25,000 రూపాయలు ఆ బాబుకి డొనేట్ చేయడానికి ఆయన అంగీకారం తెలియజేశారు. అందుకే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ వారు వరల్డ్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమాలు నిర్వహించి నన్ను అతిథిగా పిలిచినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం గోవిందబాబు అన్నారు. భీమవరం శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో శనివారం సుమారు 260 రకాల వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. గోవిందబాబు మాట్లాడుతూ మన ఇంటి వంటకాలే తినాలి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే నినాదంతో ఫుడ్ ఫెస్టివల్ ప్రదర్శన ఏర్పాటు గొప్ప విశేషమన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, రిటైర్డ్ ప్రిన్సిపల్ దాయిని చంద్రజీ మాట్లాడుతూ తల్లిదండ్రుల ప్రోత్సాహకం విద్యార్థులకు ఎంతో అవసరమని, విద్యార్థుల్లో వంటకాలపై ఆసక్తి పెంచుతూ పురాతన పిండి వంటకాలను ఈ ప్రదర్శనలో ఉంచడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా నిర్వహిస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ పిల్లలు వాళ్ళంతట వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రుల సహకారంతో ఇవన్నీ కూడా తయారు చేశారు. సార్ మీరు అడగచ్చండి, ఎలా తయారు చేశారు, రెసిపీ ఏంటి, ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు, ఇవన్నీ కూడా మీరు అడగచ్చు సార్. తప్పకుండా అడగండి. అడిగితేనే వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడి సంపాదించేది, వాళ్ళు ఎంత కష్టపడి పొద్దునే ఇవన్నీ కూడా తయారు చేసుకునేది అవన్నీ కూడా తెలుస్తుంది. వాళ్ళ కష్టం సుఖం అంతా అర్థమవుతుంది. కాబట్టి ఫుడ్ ని వేస్ట్ చేయకుండా, జంక్ ఫుడ్స్ తినకుండా వంటింటి వంట ఆరోగ్యాల పంట, వంటింటి వంట ఆరోగ్యాల పంట
ఈ నానుడి ఎంతో శ్రేష్టమైనది. పూర్వకాలం నుంచి కూడా అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతుంది. ఈ విషయంలో మేము పిల్లల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. పెద్దల సహకారంతో కూడా ఎప్పుడు ఇది నిర్వహిస్తూ ఉంటాము. జంక్ ఫుడ్స్ తినటం వల్ల అనారోగ్యమే తప్ప ఎలాంటి అభివృద్ధి లేదని చెప్పి మేము ప్రతిసారి వీళ్ళకి చెప్తూ ఉంటాము. తల్లిదండ్రుల మాట వినాలని, తల్లిదండ్రులు పెట్టింది ఆరోగ్యకరమైనది కాబట్టి అది చెయ్యాలని ప్రతిసారి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము. పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము, బయట ఫుడ్ పెట్టకండి, ఇంటి ఫుడ్ అనేది చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటాము. సో వీళ్ళు కూడా అది పాటిస్తున్నారు. 100% పాటిస్తారని ఇంతకుముందు కూడా చేస్తారని చెప్పి విద్యార్థులే మరి ఫుడ్ ఈ విధంగా అనేక రకాల పిండి వంటలు తయారు చేసి ఇక్కడ ఒక గ్రూప్ గా ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి విద్యతో పాటు ఇటువంటి యాక్టివిటీస్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తినుబండాలు తయారు చేశారు. మరి పేరెంట్స్ సహకారం దీంట్లో చాలా ఉంటుంది. అయితే అంత శ్రద్ధ పిల్లల్లో మరి దీంట్లో ఉన్న అంత స్టూడెంట్స్ చేయడం అనేది గొప్ప విషయం. దీంట్లో బజ్జీలు పోస్టర్లు ఉన్నాయి, ఇంకా ఏవో దుర్మండలు ఉన్నాయి. ఇవన్నీ దాంతో అన్ని రకాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పిల్లలకి తెలియడం మంచి. ఎందుకంటే ఆరోగ్యం పట్ల పిల్లలకి సరైన అవగాహన కావాలంటే ఇటువంటివన్నీ తయారు చేసి ఇంటి దగ్గర పుట్టినాలు చెప్పేసి ఒక ఆరోగ్య కార్యక్రమాన్ని ఈ విద్యార్థులు ప్రిన్సిపాల్ లక్ష్మీ భవాని గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సెస్ ఫుడ్, సెడెంటరీ లైఫ్, ఏం పని లేకపోవడం, బీపీ, హైపర్ టెన్షన్, స్ట్రెస్, ఇవన్నీ కూడా ఒక కారణం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ కూడా. ఈ రోజు మేడగా చేసిన గొప్ప విషయం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు ఎప్పుడు కలుస్తారో లేదో తెలియదు, మాట్లాడతారో తెలియదు, కానీ నిన్న మట్టుకు అందరూ కలిసి వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చుని ఏ వంటకం చేయాలి, ఎలా చేయాలి, ఇది వారి యొక్క అభిమానాన్ని పెంచుతుంది. ఈరోజు నేను, మా అమ్మగారు, మా వీళ్ళు కలిసి, మా పిల్లి గారు కలిసి వంట చేసాం. నాకు ప్రైజ్ వచ్చిందంటే మీకే గొప్పతనం. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే ఎక్కువ షుగర్ తిన్నా బీపీ వస్తుంది అనుకుంటారు. షుగరే కాదు, ఏది తిన్నా కానీ వస్తుంది. ఫ్యాట్ తిన్నా వస్తుంది, ప్రోటీన్స్ ఎక్కువ తిన్నా షుగర్ రావడానికి వస్తుంది. అది మేడం గారి కొంచెం జంక్ ఫుడ్ అని పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ చట్నీ కూడా ఎక్కువగా తినకూడదు. అందుకబట్టి మీరు ఇటువంటి ఫెస్టివల్ నేను ఏ స్కూల్లోనూ జరపడం చూడలేదు. మొట్టమొదటిసారిగా మేడం గారి చేయడానికి పిల్లలు తల్లిదండ్రుల యొక్క అభిమానం చూడడమే కాకుండా స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలను కూడా మేడం గారు ఎంత పైకి తీసుకొచ్చారో దీని గురించి మేము తరతరాలుగా చెప్పుకుంటా ఉంటాం. నేను చాలాసార్లు వచ్చాను, ఇప్పటికి 3 సార్లు 4 సార్లు. అన్ని సార్లు కూడా వంటలు కూడా చాలా గొప్పతనం ఏమిటి అంటే పూర్వీకులు ఏ విధమైనటువంటి ఆలోచన ఎంత అద్భుతంగా చేశారు అనేటటువంటిది ప్రతి మనిషికి ముఖ్యంగా కావాల్సింది ఎందుకంటే బలం కలగాలి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఎలా వస్తుందంటే తినడం వల్ల వస్తుంది. ఏం తినాలి, ఏం తినకూడదనే పరిశోధన ప్రపంచంలో అన్నిటికంటే ముందు తెలియజేసింది భారతదేశం. పసుపు వాడే విధానంలో కానీ, ఆహార పదార్థాల్లో వేసేటటువంటి విషయాల్లో కానీ ఎంత పరిశోధన జరిగిందో ఒకసారి ఆలోచించాలి. నేను కళాశాలలో చెప్పేవాడిని, ఇన్ని రకాల ఆకులు దొరుకుతుంటుంటే, ఉచితంగా దొరుకుతుంటుంటే డబ్బులు ఎట్టుకుని తోటకూర ఎందుకు కొనుక్కోవాలి, పాలకూర ఎందుకు కొనుక్కోవాలి, తర్వాత మిగతా ఇవన్నీ ఎందుకు కొనుక్కోవాలి, గడ్డు పక్కన కూడా దొరుకుతున్నాయి కదంటే వీటి వల్ల ఎంత లాభం ఉందనే పరిశోధన మన పూర్వీకులు చేసేసారు కదా. అవి వాడాలని చెప్పారు కనుక జీడిపప్పు ఉంటుంది, గన్నేరు పప్పు ఉంటుంది. గన్నేరు పప్పు తినాలా, జీడిపప్పు తినాలా అనేటటువంటి చిన్నపిల్లవారికి తెలియదు, అనుభవం మీదే తెలుసు. అలాంటివన్నీ అందించినటువంటి గొప్ప వైద్య శాస్త్రం కానీ అన్ని విషయాలు అందించినటువంటి భారతదేశంలో జన్మించడం ప్రతి సంవత్సరం కూడా రెస్పెక్ట్ ద ఫుడ్ అంటే తినే ఆహారాన్ని వృధా చేయకూడదు. ఆహారం ఏంటంటే బ్రహ్మస్వరూపం అన్నది. మనం ఈ రోజు ఇన్ని ఉద్యోగాలు చేస్తున్నామంటే కూటి కోసం కోటి ఇచ్చారు. కాబట్టి ఆహారాన్ని మీరు రెస్పెక్ట్ చేయండి. అండ్ ఆల్సో we wish to conduct such a festivals in future also with the help of our principal madam and also our teachers with the help of our students. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆలోచనలు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పొలపర్తి రామాంజనేయులు.
రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సభలో ఉపసభాపతి కన్మూరి రఘురామకృష్ణంరాజు. కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి కార్యకర్తల కోసం శ్రమించే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ జిత్తిగ నాగరాజు. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.